బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కమిషనర్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని సంతోషకరంగా జరుపుకుంటున్నామంటే ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలమని అన్నారు. దేశం కోసం ప్రాణాలు వీడిన అమరవీరుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బంది ఉత్తమ సేవలు అందించినందుకు గాను వారిని శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు. కమిషనర్ చినబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు సాగాలని అన్నారు. స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన నాయకులు సైతం అదే బాటలో నడిచారని అన్నారు. మున్సిపల్ సిబ్బంది సేవాభావంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన ప్రతిఫలాన్ని ఈ రోజు మనం అందరి మధ్యన సంతోషాలతో జరుపుకుంటున్నామని తెలిపారు. నేడు ఎర్రకోటపై ప్రధానమంత్రి జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నబాబు, మెఫ్మా సీఈఓ నర్మదా, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది, మెఫ్మా సిబ్బంది పాల్గొన్నారు. ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే, ఇంత సంతోషంగా జరుపుకుంటున్నామంటే దీని వెనకాల ఉన్నటువంటి ఎంతో మంది మహనీయులు వాళ్ళ ప్రాణాలను పలంగా పెట్టి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. అలాగే ఆ మహనీయుల యొక్క ఆశయాలను కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చాలని, వాళ్ళ యొక్క అడుగు జాడల్లో అందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, వాటర్ సెక్షన్ కానివ్వండి, ఎలక్ట్రికల్ సెక్షన్ కానివ్వండి, ప్రతి ఒక్క సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకి మంచి సేవ చేయాలని చేస్తున్నారు. ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మన మున్సిపాలిటీని ఇంకా మంచిగా తీర్చిదిద్దాలని, సుందరవనంగా తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో నిన్నటి రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు చేతుల మీదుగా 100 అడుగుల తిరంగ జెండా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు, నాయకులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఎక్కువ సంఖ్యలో ర్యాలీ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. చాలా ఒక పండగ వాతావరణంలా జరిగింది. అందుకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ప్రత్యేకంగా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముందు ముందు మన మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైనా సరే మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏ సమస్య ఉందని చెప్పిన వెంటనే అప్పటికప్పుడు స్పందించి ఆ సమస్యకు పరిష్కారం చూపుతారు ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా. అలా మన బుచ్చిరెడ్డిపాలెం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టున్నారు. బుచ్చి మున్సిపాలిటీని ఇంకా బాగా అభివృద్ధి చేయాలి అనేసి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళకి నేను ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మన మున్సిపల్ కొత్త భవనం కూడా ఓపెనింగ్ ఉంది. మంత్రి నారాయణ సార్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజమ్మ గారికి, అలాగే మన కమిషనర్ గారికి, వైస్ చైర్మన్లకి, కౌన్సిలర్లకి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన సచివాలయ సిబ్బంది, మీడియా మిత్రులు, అధికారులు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం ఎంతోమంది త్యాగధనులు
వారి వారి ప్రాణాలు అర్పించి తీసుకొచ్చినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఎంతో గొప్పగా మహావైభవంగా పండగలా చేసుకుంటున్నాము. ఈరోజు దేశ ప్రధానమంత్రి ఎర్రకోటలో ఈ జాతీయ జెండాని ఎగరవేస్తారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ వారి వారి కార్యాలయాల్లో ఈ జాతీయ జెండాని ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు, అలాగే ఎంపీ గౌరవ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి జిల్లాకి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసి ఉన్నారు. మన బుచ్చి మున్సిపాలిటీకి కూడా కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఈ 5 సంవత్సరాల్లో కూడా మనం ఈ మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది ముఖ్యంగా గవర్నమెంట్ తరఫున ప్రజల తరఫున వారధిగా నిలబడి ప్రతి కార్యక్రమం కూడా గవర్నమెంట్ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తున్నటువంటి ఈ మున్సిపల్ సిబ్బందికి, సచివాలయ సిబ్బంది అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన బుచ్చిరెడ్డిపాళెంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. వీటన్నిటికి కూడా స్వాతంత్రం మంద కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాయిగా నిద్రిస్తూ మన భోజనం తింటున్నామంటే అది ఆ త్యాగదనుల ఫలితమేనని, ముఖ్యంగా ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, పటేల్, నెహ్రూ, అనేక మంది, సుభాష్ చంద్రబోస్, అనేక మంది త్యాగదనుల ప్రాణాలు అర్పించి తీసుకొచ్చినటువంటి స్వాతంత్ర దినోత్సవం మనము మన బిడ్డలు అందరం కూడా ప్రశాంతంగా మన దేశంలో ఉండమంటే ఆ మహానుభావుల్ని మన దేశం ఉన్నంత వరకు మనం ఉన్నంత వరకు కూడా మర్చిపోకూడదని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.